నీది నాయన, ఈ బ్రతుకు నీది నాయన. నేనున్నది అయ్యా ప్రభు నీ కొరకే అయ్యా, నీ నామ మహిమార్థమై అయ్యా నిన్ను వెంబడించే కృప నాకు దయచేయి. అంతము వరకు కాసేపు నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకో. కుటుంబంలో వేదనలున్నాయా అండి? చింత ఉందా నీ జీవితంలో? నీకు చింత, కృంగుదల ఉందా? కృంగిపోతున్నావా? నీరు గారిపోతున్నావా? కాసేపు నువ్వు ప్రార్థన చేసుకో. నీ కృంగుదలను బట్టి, నీ బలహీనతలను బట్టి, నీకున్న వేదనలను బట్టి వ్యక్తిగత ఆత్మీయ జీవితం గురించి ఉపవాస కూడికలో, ఉపవాస ప్రార్థనలో, ఉపవాస ఆరాధనలో దేవుని పాదాలు ప్రభుకు చెప్పు. ప్రభు నీ పాదాలు పట్టుకోవటానికి కూడా నేను సరిపోనయ్యా. నీ పేరు ఎత్తటానికి కూడా యోగ్యత లేదయ్యా. తండ్రి దేవా, తండ్రి దేవా, నా దేవా, నా ప్రాణమా, నా ప్రియుడా, నా దైవమా, నా జీవమా, నా సహాయమా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన యేసయ్యా, పరిశుద్ధుడా, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, కృప కలిగిన దేవా, కృపా సత్య సంపూర్ణుడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, నన్ను ప్రాణంగా ప్రేమించిన ప్రాణప్రియుడా, స్తోత్రాలయ్యా, వందనాలయ్యా. నా జీవము నువ్వయ్యా. అయ్యా నేను ఎండిపోకుండా, నేను వాడిపోకుండా, ఒడిలిపోకుండా, ఒరిగిపోకుండా, అయ్యా లోకంలో కలిసిపోకుండా, నీరు గారిపోకుండా, నిట్టూర్పులు నిస్పృహకుండా వెళ్లకుండా నన్ను అద్దరికి చేర్చే నావికుడవు, నాయకుడవు దేవా, 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 దేవా నా చేయి పట్టుకో. దేవా నా జీవితాన్ని పట్టుకో. దేవా నా కుటుంబాన్ని పట్టుకో. దేవా నా బిడ్డలను పట్టుకో. దేవా, దేవా నన్ను నీ హస్తాల్లో తీసుకోనైనా, నీ రెక్కల్లోనికి తీసుకో అయ్యా. అయ్యా దుష్టుడు, అయ్యా ప్రభు లోకమాలిన్యము మమ్మలను ముట్టకుండా సహాయము చేయనాయన. ప్రార్థన చేయి. ప్రభువా నా ఆశ్రయము నీవు నాయనా, నా దాగు చోటు నీవయ్యా, నా దిక్కు నీవయ్యా, నా ఆధారము నీవయ్యా. నువ్వు లేకపోతే నేను నశించిపోతానయ్యా. నీ సన్నిధి నాకు కావాలయ్యా. పరిశుద్ధాత్ముడా నాలోకి రాయ్యా. పరిశుద్ధాత్ముడా నన్ను దర్శించయ్యా. పరిశుద్ధాత్ముడా దర్శించయ్యా. నీ మాటలతో దర్శించు నాయన. నీ వాక్యముతో నా బిడ్డలను, నన్ను, కుటుంబాన్ని దర్శించు నాయన. దర్శించయ్యా, దర్శించు నాయనా. పరమ తండ్రి దర్శించు నాయనా, దర్శించు నాయనా. దేవుని దర్శనము కొరకు ప్రార్థన చేయి సహోదరి, సహోదరుడా. దేవుడు నిన్ను దర్శించాలని ప్రార్థన చేయి. వాక్యపు ప్రత్యక్షత ద్వారా నువ్వు దర్శించబడాలి. దేవుని దర్శనము నువ్వు పొందుకోవాలి. దేవుని ప్రసన్నతను పొందుకోవాలి. ప్రభువుని అడుగు. ప్రభువా నీ ప్రశస్తమైన వెలుగులో నేను ఉండాలి నాయన. ఆశతో అడుగుతున్నానయ్యా, తృష్ణతో మొరపెడుతున్నానయ్యా. నా ప్రాణాత్మ శరీరములతో నీ సన్నిధిలో మొరపెడుతున్నానయ్యా. నా జీవమా, నా సర్వమా అయ్యా నన్ను దర్శించు. అడుగు, అడుగు. నువ్వు అడిగితేనే దేవుడు నీకు ధైర్యం చేస్తాడు. నోరు తెరిచి అడుగు, విశ్వాసముతో అడుగు, ఆశతో అడుగు, పట్టుదలతో అడుగు, కనిపెట్టుకుని ప్రార్థన చేయి. నా ప్రభువు నా కొరకు ఎన్నో గొప్ప కార్యాలు నా జీవితంలో చేయాలని ఆయన సిద్ధంగా ఉన్నారు. నేను ప్రార్థన చేస్తే ఆయన నాకు అనుగ్రహిస్తారని విశ్వాసముతో. కొదువుతో వచ్చావా? లోటుతో వచ్చావా? చేతగాని ఏమీ చేసినా విఫలమవుతున్నటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నావా? ఓటములు గుండా వెళుతున్నావా? ప్రభువుకు చెప్పువా, అయ్యా, అయ్యా, అయ్యా నువ్వు నన్ను దర్శిస్తే చాలయ్యా. సమరయ స్త్రీని దర్శించినట్లుగా నన్ను దర్శించయ్యా. జక్కయ్యని దర్శించినట్లుగా నన్ను దర్శించయ్యా. అయ్యా మోషేని దర్శించినట్లుగా నన్ను దర్శించయ్యా. అబ్రహామును దర్శించినట్లుగా నన్ను దర్శించు నాయన. యోసేపుకు తోడుగా ఉన్నట్టు నాకు తోడుగా ఉండండి నాయన, 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 నాయన.
బ్రతిమిలాడు 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 మూలుగులతో, భారముతో, పట్టుదలతో అందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉండగా, అయ్యా నువ్వు తప్ప నాకు ఈ లోకలు ఎవరు లేరు, నువ్వు లేకపోతే నేను ఒక్క క్షణం జీవించలేను. అయ్యా నా దగ్గరికి రా అయ్యా, నాలోకి రాయ్యా, నాతో మాట్లాడయ్యా. హృదయం అనేది తలుపునొద్ద యేసయ్యా నీ హృదయం బయట వేచి ఉన్నాడేమో, ప్రభుకు చెప్పు, నాలోకి రాయ్యా నాయన, నా జీవితంలోని అడుగు పెట్టు నాయన. నీకు నాకు ఏదైనా అడ్డుపడ్డం ఉందేమో, అయ్యో నేను జయించలేని పాపములు ఉన్నాయేమో, అయ్యో ఇంకా నాయన, అయ్యా ప్రభు నీ వాక్యమును వింటూ ప్రార్థన చేస్తూ నీ సన్నిధిలో గడుపుతూ నాయన ఇంకా నాలో నిలువెచ్చని స్థితి ఉందేమో, ఇంకా నాయన అల్ప విశ్వాసము అవిశ్వాసము నాలో ఉందేమో. అడ్డుబండలు నా నుంచి వేరవ్వాలయ్యా, ఆ అడ్డుబండల నుంచి తొలగిపోవాలి నాయన. నాలోకి రాయా, నాలోకి రాయా, నాతో ఉండయా యేసయ్యా. అయ్యా నీ ప్రేమ పొందుకోవడానికి కూడా యోగ్యత లేని నన్ను దర్శిస్తావని ఆశతో అడుగుతున్నానయ్యా. నీ ప్రేమ కావాలయ్యా, నీ అనురాగం కావాలయ్యా, నీ మమకారం కావాలయ్యా. అయ్యా నీ మాటలు నాకు కావాలయ్యా. అయ్యా తండ్రి 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 యేసయ్యా అని పిలిచి ప్రభుని అడుగు, పిలిచి ప్రభుని అడుగు. తండ్రి అని పిలువు యేసయ్యని, యేసయ్యని పిలువు. దావీదు కుమారుడా అని పిలిచాడా, నువ్వు కూడా పిలువు. యేసయ్యా తండ్రి నా దగ్గరికి రా, నన్ను ముట్టు, నన్ను ముట్టు, నన్ను బాగు చేయనైనా, నన్ను బలపరచయ్యా, నన్ను దర్శించయ్యా, నన్ను తాకయ్యా, నాతో మాట్లాడయ్యా, నా జీవితం కట్టయ్యా, నా కుటుంబం కట్టయ్యా, నా బిడ్డలను నిర్మించయ్యా. అయ్యా నన్ను స్వస్థపరచయ్యా, నన్ను బాగు చేయనైనా. అయ్యా బంధకంలో, ఈ బంధకాలు తెంచు నాయనా, తెంచివే 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 నాయనా. నీకు నాకు అడ్డుగా ఉన్న ప్రతి బండలు తెంచివే, పటాపంచులు చేయి నాయనా. జయించే జై జీవితం నాకు దయచేయి, సర్వాంగ కవచము నాకు దయచేయి, విశ్వాస బలము నాకు దయచేయి, నీ వాక్యాన్ని క్రియల్లో పెట్టి కృప దయచేయి. అయ్యా పేరుకు మాత్రమే ప్రార్థనలు చేసేవారిగా ఉండడానికి వీలేదు, విశ్వాసముతో ప్రార్థన చేయాలయ్యా, ఆత్మతో నిన్ను ఆరాధించాలయ్యా. కానీ నీ వాక్యం కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆ వాక్యము నాకు ప్రత్యక్షమైనప్పుడు వాక్యాన్ని క్రియల్లో పెట్టాలి ప్రభువా, క్రియల్లో పెట్టాలయ్యా. నాకు సహాయం చేయ్యా, నీ వాక్యానుసారంగా జీవించే శక్తి నాకు దయచేయ్యా. అయ్యా నీ వాక్యం ద్వారా నేను దీవించబడాలయ్యా, వాక్యము ఫలాలు నేను ఫలించాలయ్యా. సహాయం చేయ్యా, సహాయం చేయ్యా. తండ్రి 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 నా దేవా, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా సర్వమా, నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా సర్వమా, నిన్నారాధించెదన్. తండ్రి దేవా, ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. ఓ యేసయ్యా, తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు
ఒంటరిగా ఉన్న నా జీవితంలో నువ్వు ఉంటే చాలయ్యా. ఓడిపోయిన నా జీవితంలో నువ్వు ఉంటే చాలయ్యా. ఏమీ చేతగాని స్థితిలో ఉన్న నన్ను నాలో నువ్వు ఉంటే చాలయ్యా. ప్రభుకు చెప్పవా, ఈ ఉపవాస కొడికల ప్రభువా, నీవు నాకుంటే చాలయ్యా. నీ ప్రేమ నాకుంటే చాలు నాయన. నా జీవమా, నా సర్వమా, నా దైవమా, నీవు నాకుంటే చాలు ప్రభు. నా కన్నీళ్ళని నాట్యముగా మార్చేవాడువయ్యా. నీ ప్రేమతో ఆ కన్నీళ్లు తుడిచే దేవుడువయ్యా. నా ప్రార్థన ఆలకించి అంగీకరించే దేవుడువయ్యా. యేసు, నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కృపను వర్ణించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు. మళ్ళీ 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 అందరం యేసయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా బ్రతుకు చాలనయ్యా. నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యము వివరించుట బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా, ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. దేవా, దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. ఓ దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. నా ప్రియుడా, నా ప్రాణమా, ఆరాధించెదన్. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదన్. తండ్రి దేవా, ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా, తండ్రి దేవా, ఆరాధన, నీ ఒడిలో నాకు సుఖము. ఓ తండ్రి దేవా, ఆనందమా, నీ ఒడిలో నాకు సుఖము. ఓ తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం. ఓ నీవుంటే నాకు చాలు. యేసు, తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నీవుంటే నాకు చాలు. యేసయ్యా, నీవుంటే నాకు చాలు. నీవుంటే నాకు చాలు. తలోచి రెండు చేతులు జోడించి ప్రభుకు ప్రార్థన చేద్దాము. యేసయ్యా, నా తండ్రి, నా దేవా, నాకు నువ్వు కావాలయ్యా. నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా.
నీకు నాకు మధ్య దూరము ఉండడానికి వీల్లేదయ్యా. నీకు నాకు మధ్య ఏ పాపము అడ్డుగా ఉండడానికి వీల్లేదయ్యా. నీవు నేను ఏకమయ్యేంత వరకు నన్ను విడవద్దయ్యా, దాటిపోవద్దయ్యా, విడిచిపోవద్దయ్యా. యేసయ్యా నా చెంతకు రా. పిలిస్తే పలికే దేవుడవయ్యా, అడిగితే ఇచ్చే దేవుడవయ్యా, మొరపెడితే అంగీకరించేవాడవయ్యా. నన్ను మమ్ములను బాగు చేసే దేవుడవయ్యా, నన్ను మమ్ములను అంగీకరించే దేవుడవయ్యా, మా కన్నీళ్లు తుడిచే దేవుడవయ్యా, మా భారములను తొలగించేవాడవయ్యా, మమ్మలను స్వస్థపరిచే దేవుడవయ్యా, మాకు జీవమును అనుగ్రహించువాడవయ్యా, మమ్మలను బ్రతికించువాడవయ్యా. మా కుటుంబాల చుట్టూ బిడ్డల చుట్టూ నీ కంచి వేసి భద్రపరిచి ఉపవాసముతో నీ సన్నిధికి వచ్చి ఏ విషయంలో ఏడుస్తున్నామో, ఏ విషయంలో కన్నీరు గారుస్తున్నామో, ఏ విషయంలో దుఃఖిస్తున్నామో, మా నిట్టూర్పులు, మా వేదనలు, మా ఆవేదనలు, మా భారములు, మా లోపములు, మా బలహీనతలు, మా బంధకాలు, మా కృంగుదల, మా బలహీనతలు అన్నీ ఎరిగిన దేవుడవయ్యా. తండ్రి, నా దేవా, నన్ను దాటిపోవద్దు, నన్ను విడిచిపోవద్దు. నీ దక్షిణ హస్తమును చాపు నాయన, నా వైపు చాపు నాయన. అయ్యా నన్ను దీవించయ్యా, నన్ను దీవెనకరంగా మార్చు నాయన, ఆశీర్వదించయ్యా. ఉపవాస గుడికిలో వచ్చిన స్థితిలో నన్ను పంపించొద్దయ్యా. నీ మాటలు సమృద్ధి అయిన జీవము మా అందరికి దయచేయమని వేటినైతే వేడుకున్నామో, వేటి విషయంలో అయితే కన్నీరు గార్చామో, వేటి విషయంలో అయితే నీ పాదాలు పట్టుకుని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ప్రార్థన చేశామో, రెండింతల జవాబు మీరు అనుగ్రహిస్తారని నమ్ముతున్నానయ్యా, నమ్ముతున్నానయ్యా. చెప్పండి, నమ్ముతున్నానని చెప్పండి. నమ్ముతున్నాను, నేను నమ్ముతున్నానయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. జవాబిచ్చినందుకు వందనాలు. మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములో కలుగును. యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నాను, నా యేసయ్య నా ప్రార్థన ఆలకించాడు, నన్ను అంగీకరించాడు, జవాబిచ్చేశాడు అన్నవారు గట్టిగా చప్పలు కూడా దేవుని స్తుతి. దయచేసి మీ స్థలంలో కూర్చోండి. చక్కని సాక్ష్యం ఒకసారి మనం వీక్షిద్దాం. ఆ సాక్ష్యం ద్వారా విశ్వాసాన్ని బలపరచుకుందాం.